గత వైకాపా పాలన కంటే నేటి కూటమి పాలనలోనే సంక్షేమం మెరుగ్గా అమలు చేస్తున్నామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం సుబ్రపాలెంలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఎమ్మెల్యే బండారి శ్రావణితో కలిసి పాల్గొని ప్రజలకు కూటమి సంక్షేమ పథకాలు మరియు పాలనా విధానాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను వివరించడం జరిగిందని, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని, ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమంలో నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని, చదివించే ప్రతి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తారని, ఇక్కడ మహిళల కోసం త్వరలో ఉచిత బస్సు ఏర్పాటు చేస్తారని తెలిపారు. నిమిషం నీ చెప్పింది విన్నా కదా, నువ్వు తాగు. చెప్పు, అవుట్లెట్ ఎక్కడ ఉంది? వీళ్ళకి ఏమి రావట్లేదు. ఆధార్ తీసుకొస్తే చెప్పేస్తాను. ఏమంటుంది అది ఏదో మాట్లాడుతున్నారు. ఆస్తి వివరాలన్నీ మనం సపరేట్గా మాట్లాడాలి. నా మీరు ఆ ఫోన్లో ఎన్నికి రండి, నా ఫోన్లో ఎన్నికి రండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పైప్ లైన్ వర్క్ యాక్చువల్గా అదే ఒక్క బోర్తోనే ఊరందరికీ తాగడానికి అవే నీళ్ళే తాగుతున్నారు, వేరే నీళ్ళు ఏమీ తాగట్లేదు. ఇప్పుడు ఈ వర్క్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? యాక్చువల్గా వీళ్ళు ఏమంటే నాకు సపరేట్గా ట్యాంక్ ఆ పక్క చేసినావా, ఆ పక్క లైన్ చేసినావా, ఈ పక్క లైన్ చేసినా మా లైన్కి నువ్వు కొత్త బోర్ వేసుకోవడం. విను, ఒక నిమిషం. ఒక వ్యవస్థ ఉంటది. నీకు కొంచెమే నీ ఊరు నీ దానికే చూసుకుంటున్నావు, వాళ్ళు పక్క ఊర్లో నుంచి వచ్చేది కదా. నీకు పోవట్లేదు. మరి అంత పర్మనెంట్ సొల్యూషన్ చూద్దాం, శాశ్వత పరిష్కారం చెప్తారు సారు. ఇటువైపు లేదు సార్, అటువైపు ఇటువైపు ప్రైవేట్గా వస్తుంది సార్. ఇది మొత్తం సప్లై అయితే ఉంది సార్, వేరే వాటర్ ప్లాంట్ కి ప్లేస్ ఉందా? కెపాసిటీ ఎంత? ట్యాంక్ ఉంది కదా పైన 350 ఆల్రెడీ
మేడం కూడా ఒకటి అడిగినాం. ఇంకోటి కావాలంటే దాని బదులు రెండు పెద్దలు పెట్టేస్తాం. రెండు పెద్దలు పెట్టిద్దాం. మేడం మనకు వాటర్ ప్రాబ్లం అయితే ఆల్రెడీ ట్యాంక్ ఒకటి ఖాళీగా ఉంది మనకు అయ్యో అవన్నీ ఏడున్నాయి మన దగ్గర అదే అంటున్నా మళ్ళీ వచ్చింది కదా మీ దగ్గరే ఉందా ఇచ్చావా నవీన్ అవును అవును రీసెంట్ ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆల్రెడీ పెట్టించినారు. తిరిగి వచ్చిందంట అకౌంట్ నంబర్ చేంజ్ కోసము అన్నీ ఆఫీస్ లో ఇచ్చారంట. ఫాలో అప్ అది పెట్టిస్తాం పెద్దమ్మా సరేనా. పెన్షన్ పడతా ఉన్నాయి అందరికి. సంతోషం బాగా చదివించండి అమ్మా సరేనమ్మా. సరే నిల్చో ఒకసారి ఒక్క నిమిషం. మసూద్ 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 అంతేలే డిఎంహెచ్ఓకి రాశాను. ఆన్లైన్ కన్వర్షన్ కి పెట్టిస్తాను సరేనా. చేద్దాంలే మనదే కదా. ముందుకు వచ్చినట్టు చేసే ఎప్పుడో ఒకసారి మనకి పనికి వస్తా ఉంటుంది. ఇంకా పెట్టచ్చు. బ్యాగ్ లో వేసుకుంటే 2000 మందులు పట్టి ఎక్కడ వాడుకుంటే ముందుకు పోతాను. ముందుకు రా. థ్యాంక్ యూ. మీరందరూ మహిళలు సహకరించాలి, సపోర్ట్ చేయాలి, ఆశీర్వదించాలి. బస్ ప్రయాణం ఉచితం చూడండి. లేదంటే ఒకసారి సచివాలయం సిబ్బందిని ఒకసారి అడగండి. లేదంటే మళ్ళీ వేస్తాం ఖచ్చితంగా సరేనా. నేను కొంచెం పడుతుంది అదే అంటున్నా. పోయినారా ఇవాళ ఓ 2 రోజులు నాకు నిన్న చాలా మందికి పడ్డాయి. మళ్ళీ ఈ వారంలో చూసుకొని మళ్ళీ వేస్తారు సరేనా. పిల్లలని చెత్త అంతా పడేస్తున్నారు. అది శాంక్షన్ అయింది, మనకి శాంక్షన్ అయింది కాబట్టి మన పనులు స్టార్ట్ చేసే వరకు విను పనులు స్టార్ట్ చేసే వరకు కొంచెం క్లీన్ చేయించండి, శానిటేషన్ చేయించండి. సరేనమ్మా పోయిరానా. గత 5 సంవత్సరాల్లో మీ అందరూ కూడా తెలుసు, ఎక్కడా కూడా సమస్యలు తీర్చిన పాపాన పోలేదు. సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిని మీరు చూస్తా ఉన్నారు అప్పుడు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు సంవత్సరం కావస్తుంటే ఈ రోజు మనం ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ 3000 పెన్షన్ ని ఒకేసారిగా 4000 చేశాం. వికలాంగులకి 6000 చేశాం. మంచం మీదే ఉన్న వాళ్ళకి 15000 చేసి ఈ రోజు ప్రతి ఇంటిని ఒక పెద్ద కొడుకుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటూ వస్తా ఉన్నారు. తల్లులకు వాళ్ళకి వందనం తెలియజేస్తూ తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి కూడా తల్లికి వందనం అందజేసి ఈ రోజు ఇంట్లో 3 ఉంటే 4 ఉంటే 6 ఉంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పడేలాగా కూడా ఈ రోజు తల్లిలకి ఈ రోజు వాళ్ళ ఖాతాల్లో తల్లికి వందనం పడింది. అదే విధంగా దీపం పథకం కింద ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళ ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఆనాడు మన తెలుగుదేశం హయాంలో దీపం 1 పథకం కింద గ్యాస్ సిలిండర్లను ఇచ్చాం. గుర్తుందా అమ్మా? గ్యాస్ సిలిండర్ అప్పుడు మన ప్రభుత్వంలో ఇచ్చారు, గుర్తుందా? తర్వాత
ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా మీకు సాయం పడింది లేదు. మళ్ళీ ఆ దీపం 2 పథకం కింద ఈ రోజు మళ్ళీ పునరుద్ధరించి ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చినటువంటి హామీని కూడా మనం నెరవేర్చుకుంటూ ఈ రోజు ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ఒక సిలిండర్ ని మనం ఇంటికి పంపిణీ చేశాము. అదే విధంగా ఫేజ్ 2 కింద మీకు ఖాతాలో కూడా ఆ గ్యాస్ డబ్బులు కూడా పడే విధంగా కూడా పరిపాలన చూస్తా ఉన్నాం. ఇందాక మన ఎంపీ గారు తెలియజేసినట్టుగా ప్రతి సంక్షేమాన్ని మనం ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అంటే ఒక జవాబుదారీ ప్రభుత్వంగా మనము ముందుకొచ్చి ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా మేమంతా కూడా తిరుగుతూ ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందట్లేదా, పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనం ఈ రోజు చేస్తున్నటువంటి సుపరిపాలనని మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు 75 ఏళ్ల వయసులో కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డలు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ రోజు పరిపాలించే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి గాని గతంలో మనం వేసిన రోడ్లే ఇవన్నీ. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఏ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా మనకి రోడ్లు వేసిన పాపన పోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇల్లూరుకి ఈ సంవత్సరం లోపే 15 లక్షల రూపాయలతో మనము సీసీ డ్రైన్స్ ని గాని రోడ్ని గాని వేసాం. అలాగే మనకి ఇక్కడ ఎక్కువ రైతాంగం ఉంది, అవునా? రైతులందరూ కూడా నీళ్ళ సమస్య పడి గత 5 సంవత్సరాల్లో పంటలు కూడా చాలా మంది పెట్టుకోలేని పరిస్థితిని మన దృష్టికి తీసుకొచ్చారు. అట్లాంటి పరిస్థితి మళ్ళీ మనం రాకూడదా అని ఈ రోజు 15 లక్షల రూపాయలతో మనకు సాగునీటి కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేసి ఈ రోజు పనులన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు రానున్న సీజన్ లో నీళ్ళు వదిలే టైంకి మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా సాగునీటి పనులన్నింటినీ కూడా మనం పునరుద్ధరించాం. గత 5 సంవత్సరాలు ఎవ్వరూ కూడా దీన్ని పట్టించుకోలేదు. కనీసం గేట్ల మరమ్మతులు కూడా చేసుకోలేదు. 1-2 లక్షల పనులు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు రైతన్నను ఆదుకోవడానికి రైతు భరోసాని కూడా మనము వచ్చే నెలలో దాన్ని అమలు చేస్తా ఉన్నాం. మహిళలని ప్రతి మహిళకి కూడా ఆదుకునే పరిస్థితికి ఉందాం. ప్రతి స్కీమ్ ని కూడా మనం మహిళల పేరిట ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా రెవెన్యూ సమస్యల్ని చాలా మంది మన దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ భూ సమస్యలు ఎక్కువగా గత 5 సంవత్సరాల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ భూములన్నింటినీ కూడా ఆక్రమించుకునే పరిస్థితుల్ని మన దృష్టికి తీసుకొచ్చారు. వాటి మీద కూడా మనం శ్రద్ధ చూపించి ఈ రోజు అట్లాంటి సమస్యల మీద కూడా మనము గ్రామ స్థాయి నుంచి కూడా ఈ భూ సమస్యల మీద సదస్సులు కూడా తీసుకున్నారు. మన ఇల్లూరు గ్రామంలో సదస్సులు తీసుకున్నారమ్మా, తీసుకున్నారా? రెవెన్యూ సదస్సులు తీసుకున్నారా? ఇక్కడ భూ సమస్యల మీద మన ఇల్లూరు గ్రామంలో సదస్సులు తీసుకున్నారా? వెళ్ళి మీరందరూ కూడా అర్జీలు ఇచ్చినారు కదా, సచివాలయంలో తీసుకున్నారా? ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నిటిని కూడా మేము తీసుకుంటున్నాము, ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. పెన్షన్లు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో 3 ఏళ్ల నుంచి 2 ఏళ్ల నుంచి పెన్షన్లు లేని పరిస్థితిని మన దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ అవన్నిటిని కూడా మనం రాసుకుంటా ఉన్నాము. భర్త చనిపోతే భర్తకు వచ్చే పెన్షన్ ని ఈ రోజు మళ్ళీ మనము ఈ ఆగస్టు 1వ తేదీన వాళ్ళ ఖాతాలో పడేలాగా ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చేలాగా కూడా మనము ఈ ఆగస్టు 1వ తేదీన చేస్తా ఉన్నాము. ఇంకా కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఇస్తామని చెప్పి మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవి కూడా మేము ఈ రోజు అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ పెన్షన్లన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా అందవేసే విధంగా కూడా మీకోసం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన లోకేష్ అన్న గారు పిల్లల భవిష్యత్తుని మనం చిన్న వయసులోనే వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ఈ రోజు తల్లికి వందనం ఇస్తూ అదే విధంగా స్కూల్లో వాళ్ళకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట కిట్ ని కూడా వాళ్ళకి అందజేశారు. బ్యాగులు గాని, స్కూల్ బుక్కులు గాని, స్కూల్ డ్రెస్సులు గాని, షూస్ గాని, బెల్ట్లు గాని ఎక్కడా కూడా నాణ్యత తప్పకుండా మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా భోజనం అమ్మ, మీ అందరికీ తెలుసు ఇవాళకి కూడా మన ఇంట్లో దొడ్డు బియ్యంతో చాలా మంది తింటా ఉన్నాం. మా ఇంట్లో కూడా మా పిన్నిలు తాతయ్యలు ఇప్పటికీ కూడా దొడ్డు బియ్యంతోనే తింటాం. కానీ మన బిడ్డలకి స్కూల్లో అట్లాంటి అవసరం రావద్దు, అట్లాంటి ఇబ్బంది ఉండద్దని గొప్ప మనసుతో మన లోకేష్ అన్న గారు
సన్న బియ్యంతో ఈ రోజు డొక్కా సీతమ్మ గారి పేరిట ఈ రోజు మధ్యాహ్న భోజనాన్ని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చారు. పౌష్టిక ఆహారం అందించాలి. చిన్న వయసులోనే బిడ్డలు ఆహారంలో ఎక్కడ కూడా లోపం ఉండకూడదని వాళ్ళకి ఆహారం నాణ్యతను కూడా పెంచి ఈ రోజు పిల్లలకి మనము చదువు చెప్పించాలని కూడా ఒక గొప్ప ఆలోచనతో మన మంత్రివర్యులు లోకేష్ అన్నగా తీసుకుంటున్నటువంటి చొరవ మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ముందు వైఎస్ఆర్సీ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సింగమల శాసనసభ్యులు బండారు శ్రావణశ్రీ గారికి, ముట్టిమడుగు శ్రీనివాస్ రెడ్డి గారికి, మండల కన్వీనర్ పాండు గారికి, రామాజీ గారికి, మాజీ సర్పంచ్ సుంకప్ప గారికి, వేదిక మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, పాత్రికేయులు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మా అందరూ కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్లి నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అన్ని క్లస్టర్లు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం అందించేటువంటి విషయాలు తెలియజేస్తూ స్థానిక సమస్యలు కూడా ఎక్కడికక్కడ అధికారులతో చెప్పి చేయిస్తూ ఈ శుభ్రకాలంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే విషయాన్ని మా అందరికి కూడా మీరు వ్యక్తపరుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తల్లికి వందన కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అందరికి కూడా 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైనటువంటి కార్యక్రమంగా మనకి ఈరోజు నమోదవుతా ఉంది. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి తల్లికి వందన కార్యక్రమం ద్వారా ప్రతి చదువుకునేటువంటి ప్రతి బిడ్డకు కూడా మనము ఆర్థిక సాయం చేయడం వల్ల పేద కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు ఆగిపోకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమం చేపట్టి ప్రతి విద్యార్థి కూడా ఒక మార్గదర్శనాన్ని ఇస్తూ ఈ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఎన్నెన్నో కార్యక్రమం చేశాం మనందరూ కూడా. ఎంతమంది పేరెంట్స్ అంటే పిల్లలు స్కూల్ పోయినారమ్మా, పోయిసారని వింటా మీ పాదాలకు నమస్కారం చేశారా? పిల్లలందరూ కూడా ఎవరైనా చేసేవాళ్ళ ఇంట్లో మీ పాదాలకు నమస్కారం చేసేవాళ్ళ? వాళ్ళని గుర్తు పెట్టుకొని మిమ్మల్ని గౌరవించి పిల్లలందరూ కూడా ఒక సత్ప్రవర్తన, ఒక క్రమశిక్షణ నేర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిన్న గురు పౌర్ణమి సందర్భంగా మెగా పేరెంట్స్ మీటింగ్ ని టీచర్స్ తో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా స్కూళ్ళలో వెళ్లి కూర్చొని తరగతి గదులలో వాళ్ళు ఎలా చెబుతున్నారు, ఏం చెబుతున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు విషయాల్ని మీకు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల పట్ల మీకు వివరిస్తుంటే మీ నుంచి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా తీసుకోవడమే కాదు, పాఠశాలలో మీతోటి ఆట పోటీలు కూడా నిర్వహించి అక్కడే వండుతున్నటువంటి మధ్యాహ్న భోజనంలో మిమ్మల్ని మీకు భోజనం వడ్డించి ఎలాంటి భోజనం ఇస్తున్నారనే విషయాన్ని కూడా మీరు చూసినట్టుగా ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేయలేదు. తల్లికి అదేవిధంగా పిల్లలకు ఉన్నటువంటి అవినామ సంబంధం ఇంటి వరకే ఉండేది, కానీ స్కూళ్ళలో కూడా తీసుకొచ్చి ఎంతటి గౌరవించే కార్యక్రమం తీసుకురావాలి. ఇలాంటి కార్యక్రమం ద్వారా ఇది నిన్నే చూసే ఉంటుంది. నిన్న ఒక 3-4 రోజుల ముందర ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే మహిళని ఎంత దుర్భాషలాడారో ఒకసారి మీరు చూసే ఉంటారు. అంటే సభ్యత మర్చిపోయి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారు లేదా కూడా ఆలోచించకుండా ఒక మహిళా ఎమ్మెల్యేని అంత పెద్ద ఎత్తున దుర్భాషలాడుతూ ఉంటే ఒకసారి గమనించాలి వాళ్ళ పెంపకం ఏ విధంగా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని ఏ విధంగా సమాజం మీదకి వదిలేశారనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి వల్లనే గత 5 సంవత్సరాల పరిపాలనలో అనేక దౌర్జన్య సంఘటనలు జరిగాయి. అనేక రకాలుగా హింసకు గురి చేస్తూ అన్ని వర్గాల వారిని కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళతోటి 5 సంవత్సరాల్లో ఒక విధ్వంసకర పరిపాలన మనం చూసాం.
ఆ పరిపాలన నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మనమందరూ కూడా ఒక సంతోషకరంగా ఉండేటట్టుగా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి 2 దిశలుగా ముందుకు చేసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం మొట్టమొదటిసారిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి ద్వారా టీచర్ల పోస్టులు 16,000 పైచులకు టీచర్ పోస్టులకు సంతకం పెట్టి ఈ రోజు నిరుద్యోగ యువతకి ఒక ఆశాకిరణంగా మారేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అదేవిధంగా వితంతు పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి నెల 3వ తారీఖున తూచా తప్పకుండా తెల్లవారుజామున 6 నుంచి 7 గంటల లోపలే మీ అందరికీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ రోజు సెలవు అయితే ముందు రోజే డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ రోజు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడమే కాదు, ప్రతి ఒక్కరికి అందించే లక్ష్యంతో ఇప్పటికీ ఒక ఎవరైతే అందుబాటులో ఉన్నారో అంటే అర్హత ఉన్నారో అందరికి ఇవ్వడమే కాదు, ఇంకా అర్హత ఉన్నది కొంతమందికి రాగిపోయినది, కొంతమంది గతంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పని చెప్పేసి పక్కన పెట్టిన వాటిని కూడా తీసుకొని మళ్ళీ అన్ని కూడా పెన్షన్ల పండుగ కార్యక్రమం ద్వారా అందరికి కూడా మళ్ళీ అతి త్వరలోనే మిగతా ఎవరికి అర్హులు అందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల వైపు తీసుకొస్తూ అభివృద్ధి కార్యక్రమం జరిపేలాగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక రంగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఈ రోజు చూస్తా ఉన్నాం. మీ అందరూ కూడా మొన్ననే మన నారా లోకేష్ గారు గుత్తి దగ్గర ఉన్నటువంటి బేతపల్లి గ్రామం రావడం జరిగింది. దాదాపు 22,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ ద్వారా 10,000 మంది పైచలకు ఉద్యోగం వచ్చేటువంటి కార్యక్రమంగా శ్రీకారం చుట్టూ జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకు అనేక రకాలైనటువంటి యువతకి అందుబాటులో ఉండాలా, యువతకు ఉద్యోగం రావాలనే లక్ష్యంతో ఈ రోజు నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి అనంతపురం జిల్లా మీద ఎనలేని మమకారంతో 100 కాలువని దాదాపు 3,800 కోట్ల రూపాయలు వెచ్చించి వెడపులు చేసేటట్టు ఒక ప్రయత్నం కూడా ఈ మధ్య కొనసాగింది. అతి త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తి కాబోతుంది. అంటే కేవలం 100 రోజుల్లోనే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి కాలువను వెడపు చేసి నీటిని వదిలేటువంటి ఒక కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం మీద ఆయనకు ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి అని చెప్పొచ్చు, ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారం అని చెప్పొచ్చు.